ఈ రోజు కొండా సురేఖ మరొకసారి తన అధికారిగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మరొకసారి నాగార్జునకు క్షమాపణలు చెప్తూ పోస్ట్ పెట్టడం జరిగింది. ఒక మంత్రి స్థాయిలో ఉండి, ఒక మంత్రి హోదాలో ఉండి కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడము ఎంతవరకు సమంజసము, ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు అనేది అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు చాలా హుందాగా ప్రవర్తించాలి. ఎందుకంటే తాను మాట్లాడేటువంటి ప్రతి మాట ఏదైనా కూడా అది ప్రభుత్వం తరపున చెప్పినట్టుగా ఉంటుంది. ఎందుకంటే తను ఒక మంత్రి, కేబినెట్లో మంత్రి, తను ఏది చెప్పినా కూడా ఆ ప్రభుత్వం చెప్పినట్టుగా ఉంటుంది. సో అలాంటి స్థాయిలో, అలాంటి హోదాలో ఉండి ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత సో ఈరోజు మరొకసారి క్షమాపణ చెప్పింది. అయితే ఏమనుకుంటారు చాలా మంది అంటే, రేపు విచారణ ఉంది కాబట్టి భయపడి ఈరోజు కొండా సురేఖ మరొకసారి నాగార్జున కుటుంబానికి, నాగార్జునకు క్షమాపణ చెప్పిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక మంత్రి స్థాయిలో ఉండి భయపడి పోస్ట్ పెట్టింది అని చెప్పేసి చాలా మంది దీన్ని వెటకారంగా మాట్లాడుతూ ఉన్నారు.